చేయుటకై నా హృదయోభిలాషను వారి విషయమునై నేను దేవుని చేయు ప్రార్థనలైన విన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏదైనా వారు దేవుని నిత్యత తమ స్వాస్థ్యాన్ని స్థాపింపగా పూనుకొని దేవుని నీతి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తుడై ఉన్నాడు. ధర్మశాస్త్రము మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయుచున్నాడు. అయితే విశ్వాసము మూలముగా నీతి ఇలాగూ చెప్పుచున్నది, ఎవడను పరలోకమునికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు ఆగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకోవద్దు. అదేనని చెప్పుచున్నది. వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటతో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయంలో మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయంలో ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏదైనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొని ఏమనగా ఆయనందు విశ్వాసముంచు వాడెవడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని క్రీస్తు దేశుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉంది. తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపునట్లు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపవానికి ఎట్లు ప్రార్థన చేయుదురో వారి ఎట్లా విశ్వాసం లేకుండా వారెట్లు విందులు. ప్రకటించువారు పంపబడిన ఏడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారికి పాదములెంతో సుందరమైనదని అని రాయబడి ఉన్నది.